సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మెయిన్గా ఎప్పుడైతే మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వస్తుందో గుండెలోని మెయిన్ రక్తనాళం మోస్ట్లీ ఎల్ఏడి అంటాము. సో ఆ రక్తనాళము 100% బ్లాక్ అయినప్పుడు సడన్గా మన గుండె అనేది బ్లడ్ సప్లై ఆడదన్నమాట గుండెకి. ఎప్పుడైతే గుండెకి బ్లడ్ సప్లై ఆడదో గుండె పంపింగ్ అనేది తగ్గిపోతుంది. సో హార్ట్ ఈజ్ లైక్ ఏ పంప్. సో వెన్ ఎవర్ మనకు బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు హార్ట్ ఆటోమేటిక్గా దాని పనితీరు తగ్గిపోతుంది. సో అది ఇట్ కెనాట్ పంప్ అవుట్ ద బ్లడ్. సో ఆటోమేటిక్గా పంప్ చేయనప్పుడు మన బీపీ మెయింటైన్ అవ్వదు. సో దట్ ఈస్ ద రీజన్ దే సడన్లీ కొలాప్స్. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మెయిన్గా హైపోటెన్షన్ ఆర్ కార్డియోజెనిక్ షాక్ వచ్చేది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల, అంటే గుండె పంపింగ్ సడన్గా వీక్ అయ్యి క్రాష్ అయిపోతారు. అండ్ ఇంకొకటి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ అని చెప్పాను. ఎప్పుడైతే బ్లడ్ సప్లై అందదో హార్ట్కి, హార్ట్ ఇరిటబుల్ అవుతుంది. ఇరిటబుల్ అంటే మజిల్ అనేది ఇరిటేట్ అయ్యి దాంట్లోంచి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి అప్పుడు గుండె వేగం 250-300కి వెళ్ళిపోతుంది అనమాట. లైక్ దే గో ఇన్ టు హై హార్ట్ రేట్స్, వెంట్రికులర్ టాకికార్డియా, ఫిబ్రిలేషన్ అంటాం వాటిని. సో అవి వచ్చినప్పుడు గుండె ఫాస్ట్గా కొట్టుకొని బీపీ డ్రాప్ అయిపోతుంది. అదే ఇంకొన్ని హార్ట్ అటాక్స్లో లైక్ ఇన్ఫీరియర్ వాల్ ఎంఐస్ అంటాము. సో వీటిలో ఏంటంటే కండక్షన్ అంటే గుండెలోని కరెంట్ సప్లై చేసే రక్తనాళాలు 100% బ్లాక్ అయినప్పుడు గుండె వేగం తగ్గుతుంది. దట్ ఈస్ అనదర్ పార్ట్. సో హార్ట్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో దే మే ఆల్సో గో ఇన్ టు లో బ్లడ్ ప్రెషర్. సో వన్ థింగ్ ఈజ్ గుండె హార్ట్ రేట్ సడన్గా పెరగడం, అదర్వైజ్ గుండె వేగం బాగా తగ్గడం, దట్ ఈస్ లెస్ దాన్ 40, కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటాం. ఎలక్ట్రికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది హార్ట్కి. సో దీంతో జనరల్గా బీపీ డ్రాప్ అయ్యి పేషెంట్ మనకు కార్డియాక్ అరెస్ట్తో ప్రజెంట్ అవ్వచ్చు.